ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? మరొక మాసము 5వ మాసంలోకి వచ్చాం. ఈ మాసం అంతా దేవుని కాపుదల మనతో ఉండను గాక. ఈ ఎండ తీవ్రత నుండి, నీటి కొరత నుండి మనం విడిపించి మన చుట్టూ మరి ఇశ్రాయేలుకి పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడిన దేవుడు మనల్ని కూడా ఆ రీతిగా కాపాడును గాక. ఆమె మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి నిన్ను సన్నిధిస్తూ ఉన్నా. 4 మాసాలు మీరు చేసిన మేలులకే, పోషించిన విధానానికే, ఆదరించిన విధానానికే స్తుతులు అర్పిస్తూ ఈ 5వ మాసం మొదటి పరిశుద్ధ దినాన నీ వైపు మా చేతులెత్తి నీ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఈ మాటలు వింటూ ఉన్న ఈ యొక్క ఆరాధన పాల్గొంటున్న బిడ్డలందరిపై నీ అభిషేకం నుంచి మీరే మహిమ ప్రభావాలు వీరి ద్వారా పొందుకోమని మిమ్మల్ని హెచ్చించి మమ్మల్ని తగ్గించుకొని క్రీస్తు నామములు అడుగుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొన్ని మాటలు మన దేవుని లేఖనాల నుండి చూద్దాం. మరి ఎండ అధికంగా ఉంది. దేవుడు మీ అందరినీ క్షేమంగా ఉంచాడని నమ్ముతూ ఉన్నా. మీ క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ సమయంలో మానవుడు, దేవుడు, మానవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి అనేది ఈ రోజున మన పాఠ్య భాగము. దేవుని యొక్క ఈ లేఖనాన్ని మనం ఆధారంగా చేసుకొని మొదటి సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనము నుండి దాదాపు 16వ వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగాల్లో మనం కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఇవన్నీ దేవుని వాక్యాన్ని చదువుతున్నా. 16వ అధ్యాయం 1 సమూయేలు 7వ వచనాన్ని చదువుతూ ఉన్నా. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడి మాటలు వినికిడిలో దీవించునగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనం లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనం లక్ష్య పెట్టని వాటిని ఆయన లక్ష్య పెట్టును అని ఈ యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో మనము పైరూపాన్ని లక్ష్య పెడుతూ ఉంటాం. మనము ఒక్కొక్కసారి మనకన్నా గొప్పవారి, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా గొప్ప అధికారం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి వారి ఎదుట మనం విధేయత కలిగి చేతులు కట్టుకొని నిలబడతాం, వారికి లోబడతాం, వారు చెప్పిన దానికి ఊంగొడతా ఉంటాం. కానీ మనలను సృజించిన దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా లక్ష్య పెట్టం, దేవుణ్ణి ఏమాత్రం ఘనపరచం, దేవుని ఎదుట విధేయత కలిగి జీవించం. అందుకనే ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్న మాట, మీరు పైరూపాన్ని చూస్తారు, వాళ్ళ అందాన్ని చూస్తారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చూస్తారు, వారి దగ్గర ఉన్న ధనాన్ని చూస్తారు, వారికి ఉన్న స్థితిగతులను చూస్తారు, వారికి ఉన్న బలగాన్ని, బంధుజనాంగాన్ని చూసి మీరు వారు గొప్పవారు అనుకొని వారిని మీరు లక్ష్య పెడతారు. కానీ నేను మాత్రము వారి హృదయాన్ని లక్ష్య పెడతాను. మీరు వేటిని లక్ష్య పెడతారో నేను వాటిని లక్ష్య పెట్టను. నేను అతని యొక్క స్థితిని నేను లక్ష్య పెడతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే భక్తుడైన దావీదుని దేవుడు లక్ష్య పెట్టాడు. కారణము మన కింద వచ్చినాళ్ళు చదువుకున్నప్పుడు మరి ఆ ఇంట్లో జరుగుతున్న ఆ పండుగకి, ఆ దహన బలులు దేవునికి అర్పిస్తున్న సమయంలో ఊరు వారంతా కూడా రెడీగా ఉన్నారు, ప్రతి కుటుంబం సిద్ధంగా ఉంది. అలాగే మరి దావీదు యొక్క తండ్రి యెషైతో కూడా సమూయేలు చెప్పిన మాట, నీవు నీ కుటుంబం అంతా కూడా సిద్ధంగా ఉండండి అంటే, మరి చిన్నవాడైనటువంటి దావీదుని గొర్రెల దగ్గరే ఉంచాడు కానీ అతను పిలిపిల. అక్కడ పనివారిని పెట్టి ఆయన కూడా పిలిపించవచ్చు, కానీ వారు దావీదుని లక్ష్య పెట్టాల, తండ్రి కానీ సహోదరులు కానీ లక్ష్య పెట్టాల. కానీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దావీదు. మరి దావీదుని ఎన్నుకునటానికి కారణం ఏంటి? దావీదుని స్థిరపరచడానికి కారణం ఏంటి? దావీదు ఆ విధంగా ఆశీర్వాదం పొందడానికి కారణం ఏంటి అని దావీదు యొక్క ప్రత్యేకతను మనం చూస్తే, అతడు అందరిలాంటి వాడు కాదు కనుక దేవుడు దావీదుని ఎన్నిక చేసుకుని ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటే, దావీదు అతడు తన శత్రువు తన చేతికి దొరికినా కూడా అతన్ని చంపకుండా వదిలివేసిన వ్యక్తి భక్తుడైన దావీదు. ఈ మరి రాజు అవ్వాలంటే శత్రువును చంపి అతడు రాజు అవ్వాలి. మరి సౌలు అప్పుడు రాజుగా ఉన్నాడు, కానీ దావీదుని దేవుడు రాజుగా అభిషేకించాడు కనుక మరి సౌలును చంపేసి ఈయన రాజు అవ్వాలి.
2 సార్లు అవకాశం దొరికినా కూడా అతడు ఏమాత్రము కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఆ సాంప్రదాయాన్ని, ఆ పద్ధతిని పాటించాలి. అందుకనే దేవుడు దావీదును ఆశీర్వదించాడు, ఎన్నిక చేసుకున్నాడు. అలాగే మరి యోనాతానుతో ఒక నిబంధన చేశాడు. ఏమనంటే, నువ్వు నా ప్రాణాన్ని కాపాడ్డావు, నేను కూడా నీ బిడ్డల కుటుంబాన్ని కాపాడుతాను అని ప్రామిస్ చేశాడు. యోనాతాను ప్రామిస్ చేయించుకుంటాడు. ఆ ప్రామిస్ను బట్టి మరి యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు అతడు కుంటివాడైనప్పటికీ, కుంటివారు దావీదు కుంటివారు ఉన్న చోటకి వెళ్ళడు. అలాంటిది ఆ కుంటివాడైనటువంటి యోనాతాను కుమారుణ్ణి తన ఇంటికి తీసుకొచ్చి తన భోజనం బల్ల దగ్గర కూర్చొని పెట్టుకున్నాడు భక్తుడైన దావీదు. కారణం, తాను చేసిన మాట కట్టుబడి ఉన్నాడు కనుక. అలాగే మరి దేవుని పట్ల తనకున్న ఆసక్తి, తను దేవుని మందిరానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, తను దేవుని ఎప్పుడు ఆరాధించాలా అనే ఆసక్తిని కనపరిచిన వ్యక్తి, ఆరాధించిన వ్యక్తి. అలాగే మరి బట్టలు ఊడిపోయి పడిపోతున్నా కూడా దేవుని సన్నిధిలో నాట్యం ఆడాడు. అలాగే దేవుని మందస్సం తీసుకురావటంలో ముందున్నాడు. అలాగే దేవుని మందిరం కట్టాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. మరి దావీదును దేవుడు వద్దన్నా కూడా ఆ మందిరానికి కావాల్సినవన్నిటినీ కూడా ఆయన సమకూర్చి పెట్టి తన కుమార్తె చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయం పరిశుద్ధ దినాన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు మన హృదయాన్ని చూసి, మన యొక్క నిబంధన చూసి, మనం చేసిన ప్రమాణాన్ని చూసి ఆయన అంగీకరించి మనం ఆశీర్వదించి దేవుడు ఎన్నిక చేసుకునే దేవుడు. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఏ ప్రమాణం చేశామో, అలాగే భార్య భర్తలు వివాహమైనప్పుడు ఏ ప్రమాణాలు చేశారో, అలాగే తల్లిదండ్రులు మరి బిడ్డల పట్ల ఏ బాధ్యతను చూపించాలో, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యతను కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు. వాటిని బట్టే మనల్ని ఎన్నిక చేసుకుంటాడు, మన లక్ష్య పెడతాడు, మన ఉన్నతమైన ఆశీర్వదించి ఆయన రాజ్యానికి వారసులుగా ఆయన చేస్తాడు. అలాగే మనం నిర్లక్ష్యం చేసిన వారిని ఆయన ఎన్నుకునే దేవుడై ఉన్నాడు. అలాగే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు మన దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనించాల్సింది. మరి 23వ అధ్యాయం 22వ వచనము సామెతల గ్రంథములో ఈ మాట వ్రాయబడుతుంది. ఎదుగు తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. మన యొక్క తల్లిదండ్రులను ముదిమి వచ్చినప్పుడు మన తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, తండ్రిని నిర్లక్ష్యం చేయకూడదు. మన తోటి వారిని, మన రక్త సంబంధికులు, మన స్నేహితులను, మన ఆత్మీయులను ఎవరిని కూడా మనం నిర్లక్ష్యంగా చూడకూడదు, మన అగౌరవపరచకూడదు. వాడు దేవుడు మనల్ని దీవించిన దీవెన బట్టి వారిని కూడా మనం గురిపెట్టుకొని వారిని గౌరవిస్తూ వారి పట్ల మన ప్రేమను కనపరుస్తూ జీవించాలి. కాబట్టి మనమందరము కూడా ఆ రీతిగా జీవించాలి. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కనుక మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నా, మన హృదయాన్ని సరి చేసుకున్నా ఆయన ఎదుట యోగ్యులంగా ఉన్నాం. దేవుడు అట్టి కృప నీకు నాకు మనకు అనుగ్రహించి ఈ అంత్య దినాల్లో ఆయన రాకడకు మన ఆయత్తపరచును గాక. ఆమె ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మీపై తన కృప ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంచును గాక. ఆమె రేపు ఎల్లుండి 7వ తారీఖు నుంచి 25 సంవత్సరాల పరిచర్యలకు అడుగు పెట్టబోతూ ఉన్నాం కనుక అందరూ ప్రార్థించండి, స్తుతించండి. మరి నెక్స్ట్ 2025వ సంవత్సరం మే 7వ తారీఖున 25 years సెలబ్రేషన్ చేయబోతున్నాం. అప్పటి వరకు ఈ కృతజ్ఞత హృదయాలతో దేవుని స్తుతిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మన స్తుతిని అంగీకరించి దీవించనుగా. ఆమె ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడా, సర్వోన్నతుడా నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా బిడ్డలను దీవించండి. వారికి కావాల్సిన భద్రత, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఆయా పనుల నిమిత్తం బయటకు వెళుతూ వస్తూ ఉండగా నీ కృపాక్షేమాన్ని, నీ భద్రత నుంచి నడిపించమని, ప్రతి అపాయము కీడుని తప్పించండి, వడదెబ్బ నుండి తప్పించండి. అలాగే వారి ప్రతి ఆర్థిక అవసరతలు తీర్చండి, అనారోగ్య పరిస్థితులను దూరపరచండి. మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున నీకు నా పరమ తండ్రి. ఆమె తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడయుండి ఆయన నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి ఆశీర్వదించుగాక. ఆమె ఆమె ఆమె. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీతో ఉండగా.